భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. 350 మంది చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేసిన జగ్గారెడ్డి. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఘటన. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న మెదక్ ఎమ్మెల్యే. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లిలో ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన మైనంపల్లి రోహిత్ రావు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని గణపూర్, లింగాపూర్లలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో సుజాత దశరథ్ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామంలో వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించినవి ఉన్నాయని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ల పేరుతో మోసం చేశారు తప్ప ఎక్కడా కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో సుజాత దశరథ్ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ నాగభూషణం ఎమ్మెల్యే రోహిత్ ను కోరారు. గ్రామంలో 404 సర్వే నంబర్లో సుమారు 204 ఎకరాలు రైతుల పేరుపై ఉన్నదని, గతంలో మన్మోహన్ సింగ్ హయాంలోనే రైతులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడంతో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, గతంలో భూమిపై పంట రుణాలు తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం ఆ భూమి పార్ట్ బిలో పెట్టి రైతుల పేరు కనిపించకుండా ఉన్నదని, రైతులకు న్యాయం చేయాలని రైతులు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు తప్ప ఏ గ్రామంలో కూడా పేదోడి సొంతింటి కల నెరవేర్చలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయడం జరిగిందని, మళ్లీ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పేదోడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగభూషణం, గృహ నిర్మాణ శాఖ పీడి మాణిక్యం, ఏఈ లోకేష్, ఎంపీడీఓ దామోదర్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరయ్య సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, సిద్దాగౌడ్, శివకుమార్, రామచంద్రం, బందల సాయిలు, రాజశేఖర్ రెడ్డి, రాజాసింగ్, గణేష్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్, చిరంజీవి పాల్గొన్నారు. శంకరంపేట్ మండల్లో గజగట్లపల్లి గ్రామంలో మరి ఇందిరమ్మ ఇల్లుని ప్రారంభిస్తూ ఉన్నాం. మరి మీ అందరికి తెలిసిందే, గత 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ పాలనలో ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇది అది అని చెప్పి మోసం చేయడం జరిగింది. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వాళ్ళు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తూ అందరూ అన్ని కష్టాలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన మండలంని కానివ్వండి, మన గ్రామాన్ని కానివ్వండి, పూర్తి నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా ముందుంచుతామని చెప్పి తెలియజేసుకుంటాం. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేశారు జగ్గారెడ్డి. 200 కేజీల భారీ కేక్ ని చిన్నారులతో కలిసి కట్ చేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు జగ్గారెడ్డి. 200 కేజీల భారీ కేక్ ని చిన్నారులతో కలిసి కట్ చేశారు. బీజేపీ నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, అక్రిసాట్, ఐఐటి హైదరాబాద్ లాంటి కేంద్ర సంస్థలు సంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. బీజేపీ మాత్రం ఉన్న కేంద్ర రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. బీజేపీ నేతలు నెహ్రూ పాలనని బ్రేక్ చేశామని సంబరాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశం కోసం ఎంతో చేశారని చెప్పారు.
మరి 12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో ఏం చేశారో సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రధాని మోదీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారన్నారు. బీజేపీ నేతలు దేవుళ్లపైనే కుట్రలు చేస్తున్నారన్నారు. ఇతర పార్టీల దేవుళ్లతో సంబంధాన్ని విడతీశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా చిన్నారులకు 350 సైకిళ్లను పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరమైన ఎంతైనా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ రోజు స్పెసిఫిక్ గా రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంలో, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సందర్భంలో కూడా ఒక 350 మంది చిన్న పిల్లలకు, చిన్న మహిళల పిల్లలకు కూడా, ఆడపిల్లలకు కూడా ఈరోజు 350 మందికి ఇక్కడ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడే రాహుల్ గాంధీ గారి పేరు మీద కేక్ కట్ చేసి విషెస్ తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్లాగే ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీహరి, మరి తోబాజీ, కిషన్ శెట్టి వీళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ పుట్టిన సందర్భంలో మరి అక్కడ రక్తదాన శిబిర కార్యక్రమం కూడా చేపట్టడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈ దేశ ప్రజలారా, రానున్న కాలంలో ఈ దేశంలో దేశ ప్రజలు క్షేమంగా ఉండాలన్నా, దేశ ప్రజల భద్రత మెరుగుపరాలన్నా, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా, ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో, మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు సుదీర్ఘమైన సంవత్సరాల పరిపాలనలో దేశ అభివృద్ధికి, దేశ పురోగతికి ఎంతో వాళ్ళు సేవ చేయడం జరిగింది. మన కళ్ళ ముందు చూసినాం. దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల క్షేమం కోసం ప్రధానమంత్రిలో రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి బలి కావడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు. అట్లాగే మరి ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, మరి మన మెదక్ నుంచి ఎంపీగా ఉండి ఈ ప్రాంతంలో మరి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఈ సంగారెడ్డికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక ఇక్రిసాట్, ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబమే. ఆనాటి కుటుంబమే ఈ మెదక్ జిల్లాలో కాదు, దేశంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకే ఈ దేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, ఇందిరమ్మ పాలన కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మరి దేశ ప్రజలారా, మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మనం చేసుకుంటేనే మన భవిష్యత్తుకు భద్రత ఉంటది. మన భవిష్యత్తు బాగా ఉంటది. కాబట్టి ఆలోచన చేయండి. తాత్కాలికమైన అవసరాలకు కాకుండా దేశంలో కాంగ్రెస్ పరిపాలన, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం పురోగతికి మరి చాలా ఉపయోగపడుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించకపోవడంపై కాంగ్రెస్ అభిమానులు, పలువురు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కీలక నాయకుడైన రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జన్మదిన వేడుకలు నిర్వహించకపోవడంపై కాంగ్రెస్ అభిమానులు, పలువురు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కీలక నాయకుడైన రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మండలంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగినప్పటికీ పార్టీ అగ్రనేత జన్మదినాన్ని గుర్తుంచకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయకుల్లో ఎవరైనా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారని ఆశించినప్పటికీ అలాంటి కార్యక్రమాలు కనిపించక
లేకపోవడంతో అభిమానులు ఆశలు నిరాశగా మారాయి. ఈ విషయంపై మండల ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా పార్టీ పట్ల బాధ్యత కలిగిన నాయకులు, కార్యకర్తలు చైతన్యంతో వ్యవహరించాలన్నారు. అలాగే రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వెల్దుర్తి మండల నాయకుల వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని లగ్ధారం గ్రామంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ దండుమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే కాలంలో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి లగ్ధారం కాంగ్రెస్ నాయకులందరూ కృషి చేస్తామని తెలిపారు. కుకునూరుపల్లి మండలం లగ్డారం గ్రామంలో ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని లగ్డారం గ్రామంలో ప్రసిద్ధి చెందిన రామాలయం శ్రీ దండు మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వారి పేరు మీద అర్చన చేయడం జరిగింది. రాహుల్ గాంధీ వారి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దండు మైసమ్మ ఆశీస్సులతో రాబోయే కాలంలో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి లగ్డారం కాంగ్రెస్ నాయకులందరూ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కంకనాల మల్లేశం, బైన్ల భవనీయ సంఘం జిల్లా అధ్యక్షులు మరపాక శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండి అఫ్రాన్, ప్రధాన కార్యదర్శి బచ్చలిబాబు, మురుగోజి కరుణాకర్, పత్తిరి స్వామి, పత్తిరి రాములు, పవన్, మహేష్, మజీద్, సర్వయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకుడు బడుగు బలగిన ఆశాజ్యోతి శ్రీ గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా లగ్డారం గ్రామంలో ప్రసిద్ధి దేవాలయమైనటువంటి శ్రీ దండుమైసమ్మ టెంపుల్లో వారి యొక్క అష్టాశ్వర్యంతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మరి ఎన్నో పదవులు పొందాలని చెప్పి లగ్డారం కార్యకర్తలందరం కలిసి వారి పేరు మీద అర్చన చేయించడం జరిగింది. వారు ఇంకెన్నో పదవులు పొంది మరి మనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు చేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరెన్నో పథకాలు తెచ్చి పేద ప్రజల కోసం పోరాటం చేయాలని కోరుకుంటూ లగ్డారం గ్రామ ప్రజలు అందరం కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు చేసి వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపును సాలిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని సాలిపేట గ్రామంలో నల్ల చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలించేందుకు చెరువులో హిటాచీతో మట్టిని తవ్వుతుండగా విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపును సాలిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని సాలిపేట గ్రామంలోని నల్ల చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలించేందుకు చెరువులో హిటాచితో మట్టిని తవ్వుతుండగా విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఎవరు అనుమతితో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. శంకర్పేట మండల్ శాలిపేట నల్ల చెరువులు అక్రమంగా మట్టి తరలిస్తుంటే మా గ్రామ ప్రజలు నేను పోయి అడ్డుకున్నాం. దాంట్లో మట్టి తీయొద్దు అని చెప్తే నేను మా సర్పంచ్ మేము రైలు కట్టకు మేము మట్టి టెస్టింగ్ అని చెప్తున్నాడు. మరి అధికారులు ఓలు పర్మిషన్ ఇచ్చినా మాకు తెలియదు, ఏ అధికారి పర్మిషన్ ఇచ్చినా మాకు తెలియదు. కానీ మా చెరువులకెళ్ళి మట్టి తీయనియము. మట్టి తీస్తే చెరువు నీళ్లు అడుగంటిపోతాయి. రేపు భవిష్యత్తులో కూడా చెరువు నిండినా కూడా ఆ నీళ్లు అట్టడికిపోయి చెరువులో నీళ్ళు ఉండవు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ ఒక్క తట్టడి మట్టి తీసినా మా గ్రామ ప్రజలు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. నల్ల చెరువులో అక్రమంగా మట్టి తరలించిన వారిని చర్యలు తీసుకోకపోతే అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము గ్రామ ప్రజలందరము పెద్ద ఎత్తున ఏ ఆఫీస్ అయితే ఉంటుందో ఇరిగేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అవి ముందు ఆందోళన చేయడానికి మా గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యలు ఫైళ్లలో కాదు, వారి గడప దగ్గర వినాలి అన్న సంకల్పంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ అధికారి వనిత, కౌన్సిలర్ చౌదరి చరిత ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు ఫైళ్లలో కాదు, వారి గడప దగ్గర వినాలి అన్న సంకల్పంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ అధికారి వనిత, కౌన్సిలర్ చౌదరి చరిత
ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల బాధలు, మహిళల ఇబ్బందులు, యువత సమస్యలు తెలుసుకుంటూ మీ సమస్యలు మా సమస్యగా భావిస్తూ సమస్యలను పరిష్కరించేందుకే మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఏ చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల స్పందన చూసిన పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ తమ మనసులో బాధలు పంచుకున్నారు. ప్రజల గడప వద్దకు పాలన చేరినట్లు సమస్యల పరిష్కారానికి 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారమే ధ్యేయంగా వార్డుల్లో పర్యటించడం జరుగుతుందని, వార్డు అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేసి ప్రణాళికాపరంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని వార్డు ప్రజలకు భరోసా కల్పించారు. మన రామాయంపేటలో 5వ వార్డులో మన కమిషనర్ గారు, మన శానిటైజేషన్ మేడం వనిత గారు ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రు. మొత్తం అన్ని సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి సమస్యలు అన్నీ తెలుసుకొని పరిష్కరిస్తామన్న హామీ ఇస్తున్నారు. మనకి ఫస్ట్ ఇమీడియట్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మొత్తం మన ఆఫీసర్స్తో పాటు ప్రతి ఒక్కరం అందరికీ మేము కూడా ఆఫీసర్స్కి సపోర్ట్గా చేస్తాము. ఏ పనులైనా సరే జనాల నుండి ఒకటి మేము కోరుకుంటుంది ఏంటంటే మీ నుండి కూడా మాకు సపోర్ట్ ఉండాలి. అన్ని పనులు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా అవుతుంది. ఈరోజు వచ్చినాం ఇక్కడికి, ప్రతి ఒక్క ప్లేస్ అట్లే తిరుగుతాము. మన 5వ వార్డులో ప్రతి ఒక్క పని అవుతుంది, కానీ టైం పడుతుంది. అందరూ ఓపికగా ఉండాలి. వర్షాకాలం కూడా వస్తుంది. ఫస్ట్ దానికి ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఏదైతే కావాలో అది చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. రామాయంపేట పురపాలక సంఘ పరిధిలోని ఈరోజు 5వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. వార్డులోని సమస్యలను కౌన్సిలర్ గారు దగ్గరుండి మాకు చూపించడం జరిగింది. ఆ సమస్యల విషయంలో అక్కడి ప్రజలతో సంప్రదించి ఆ సమస్యకు పరిష్కార చర్యలు చెప్పడానికి తగు చర్యలు చేపడుతున్నాం. ఇట్లు మున్సిపల్ కమిషనర్, రామాయంపేట మున్సిపాలిటీ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని గన్పూర్, లింగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను అందజేశారు. జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని గన్పూర్, లింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక విద్యా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమతా గౌడ్, మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, కుమరవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నరసింహ, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, ఇంద్రమ కమిటీ సభ్యులు నానావత్ శివాజీ నాయక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు యూజ్ చేసుకోవడానికి ప్రధానంగా ఉపాధ్యాయులే దాని మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. నడిపించాలని కూడా కోరుకుంటూ ఉపాధ్యాయులని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా అతనే కాబట్టి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడే మా సార్ చెప్తున్నాడు, ప్రైవేటు స్కూళ్ళ నుంచి 7 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారంటే అది ఎంతవరకు మంచిగా జరుగుతుందో మనకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంకా పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు పోకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుకుంటూ, మరియు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు, స్కీములు కూడా పిల్లలకు చేరే విధంగా మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ మరియు మా ఉపాధ్యాయులు అయితే ముందుండి నడిపిస్తారు. కాబట్టి మరొకసారి పిల్లల బాగోగులు మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా TUWJ యూనియన్ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షుడు శంకల్ దయాచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో ప్రసిద్ధ జైన ఆలయం వద్ద శుక్రవారం TUWJ యూనియన్లో సభ్యత్వ నమోదు సమావేశం ఏర్పాటు చేశారు.
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజే యూనియన్ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో ప్రసిద్ధ జైన ఆలయం వద్ద శుక్రవారం టీయూడబ్ల్యూజే యూనియన్ లో సభ్యత్వ నమోదు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ దయాచారితో పాటు టీయూడబ్ల్యూజే నాయకులు తిమ్మన్నగారి శ్రీధర్, సంతోష్ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే పాత్రికేయుల సంక్షేమానికి, అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు చౌరిగారి నాగభూషణం, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, భిక్షపతి, నేత టి శ్రీధర్ రాజు, రమేష్, భూపాల్, నవీన్, వంశీ, శ్రీధర్, అనిల్ చారి, భూమయ్య, ప్రవీణ్, శ్రీశైలం, పురుషోత్తం, ఏసురత్నం, నరసింహులు, శ్రీను, లక్ష్మీనారాయణ, యాదగిరి, గోపాల్ పాల్గొన్నారు. సభ్యత్వం అనేటటువంటిది ఎందుకు తీసుకోవాలి మనకు క్వశ్చన్ రావాలి. ఫస్ట్ నేను ఈ యూనియన్లో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు క్వశ్చన్ రావాలి. ఎందుకంటే అడ్డా మీద పనిచేసేటటువంటి లేబర్ కూలికి కూడా ఒక సంఘం అనేటటువంటిది ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులతో పాటు మనమే రోజు వార్తలు రాస్తుంటాం. అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, ఆయాలు కావచ్చు, గ్రామ సేవకులు కావచ్చు, ఈ విధంగా అనేక వర్గాల వారికి కూడా సంఘాలు అనేటటువంటి ఉంటుంది. మరి సంఘాలు ఏం చేస్తాయి? మన జర్నలిస్టులో కూడా సంఘం, మన జర్నలిస్టులో కూడా మన దాంట్లో కూడా చెప్పుకోవడానికి రాష్ట్రంలో 4 సంఘాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో 3 సంఘాలు ఉండే. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 సంఘాలు వేయవచ్చు. కాకపోతే మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, గతంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, ఆ రోజు మన రామకృష్ణ కావచ్చు, అశోకన్న కావచ్చు, కృష్ణమాన ఇట్లా సీనియర్స్ అందరూ కూడా మాకంటే కూడా శ్రీధరణ కానీ వీళ్ళంతా కూడా మాకంటే సీనియర్స్, నాకంటే చాలా సీనియర్స్ జర్నలిజంలో కావచ్చు, యూనియన్లో కూడా. కాకపోతే అవకాశం నాకు వచ్చింది, అది సంతోషంగా భావిస్తూ ఉన్నాను. కాకపోతే సంఘంలో మన సభ్యత్వం ఎందుకంటే మనకు ఎప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కొన్నింటిని మనం సాధించుకోలేకపోతాం. అదే ఐక్యంగా సంఘంగా ఉన్నట్లయితే మనం సాధించుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ మన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు అన్నప్పుడు ఇక్కడ కొంచారపేట కోటలో కూడా మన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఒక సంఘంగా ఐక్యంగా పోరాటం చేయడం వల్లనే ఇక్కడ ప్రాక్టీస్ సాధ్యమైంది. ఏదో వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పోతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఏం మోసం వల్ల యూనిటీగా పనిచేసుకోవడం వల్లే, యూనిటీగా పోరాటం చేయడం వల్లే మనం సాధించుకోగలిగాం. అదేవిధంగా ఒక సంఘంగా, ఒక సంఘం బాధ్యులుగా, సంఘంగా మనం సంఘంలో సభ్యులుగా ఉంటాం. సంఘానికి జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో మనకు బాధ్యులు ఉంటారు. ఇలా మనకు ఒక సీనియర్ జర్నలిస్టు అల్లాదగంలో భూమయ్య అని వార్తా రిపోర్టర్, ఆయన 5 రోజులు మన యూనియన్లో చాలా క్రియాశీల సభ్యులు, రిపోర్టర్గా కూడా 5 నుంచి పనిచేస్తూ సడన్గా మొన్న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇమ్మీడియట్లీ అక్కడ మన జర్నలిస్టులు హైదరాబాద్ షిఫ్ట్ చేసేలోగా మన రాష్ట్ర అధ్యక్షుడు విరాహతలు అక్కడ దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేయించాడు. మళ్ళీ నేను కూడా పోయి పరామర్శించి అక్కడ కూడా మా సంబంధిత మంత్రి దామోదర్ వాళ్ళ కాన్షియస్ మినిస్టర్ అలా కాబట్టి అందరూ కాన్షియస్ అయ్యారు. మినిస్టర్తో మాట్లాడి కూడా ఈ విధంగా చర్యలు చెప్పడం. మనము దురదృష్టవశాత్తు మనము లాస్ట్ 2 years బ్యాక్ కూడా మన దగ్గర కొంచెం మన రిపోర్ట్లో పనిచేస్తున్న రిపోర్ట్ కూడా మల్లేశం చనిపోతే కూడా మన బాధ్యులకు వచ్చిన మేరకు శ్రీధర్ అన్న కావచ్చు, రామకృష్ణ, భూషణ అందరూ మనం కూడా మనం హెల్ప్ చేయాలంటే మనం మీడియా అకాడమీ ద్వారా ₹1,00,000 దగ్గర నింపించడంతో పాటు ప్రతి నెల కూడా ₹3,000 పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. మిషన్ వాత్సల్య దాంట్లో కూడా అప్లై చేయించడం జరిగింది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు బిలో 10th క్లాస్ ఉంటే కూడా వాళ్ళకి ₹2,000 స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే సంఘంలో సభ్యులు ఉండడం వల్ల సంఘంలో మనకు మంచి కానీ చెడు కానీ ఏదైనా మన దగ్గరనే ఇష్యూ జరగవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కూడా మేము చాలా మట్టుకైతే కొలిచారం ఏదైనా ఇష్యూ జరిగిందంటే సీనియర్లుగా భూషమన్నో, మన రామకృష్ణనో, అశోకన్నో, శ్రీధర్నో ఇంకా ఇట్లా ఉంటారు, అందుబాటులో ఉంటారు. మన ఇక్కడ ఎస్ఐ గారి దగ్గరనో, ఎంఆర్ఓ గారి దగ్గరనో, లేకుంటే ఎంపీడీఓ గారి దగ్గరనో, ఇంకో మండల స్థాయిలో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే స్థానికంగా మాట్లాడతారు. ఇంకా అవసరం వస్తే జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ఉంటాం. అవసరమైతే కూతవేడి దూరంలో ఉంటాం. ఏ టైంలో రేగోడ్లో ప్రాబ్లం అయినా మనమే పోయి అక్కడ గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అల్లాదుర్గంలో ఆ సాక్షి రిపోర్టర్ యాక్చువల్గా మన యూనియన్ సభ్యుడు కాదు. అక్కడ అప్పుడు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయన మీద అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ ఒక దుర్భాష దాడికి ఎదిరిస్తే జిల్లా ఆయన మన యూనియన్ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా మనం యూనియన్ పరంగా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఒక 200 మంది జర్నలిస్టులు తీసుకుపోయి అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన దిగి రావడం జరిగింది. అట్లా మన
ప్రభుత్వ అధికారులకు స్థానచలనం తప్పదని బదిలీపై వెళ్లిన కార్యదర్శి అంజయ్య సేవలను కొల్చారం గ్రామ ప్రజలు మర్చిపోరని కొల్చారం సర్పంచ్ దేవన్నగారి శేఖర్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య వీడ్కోలు సమావేశం గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తన విధులను ఎంతో చాకచక్యంగా నిర్వహించిన అతను బదిలీలో భాగంగా బదిలీపై వెళ్లడం తమకెంతో తీరని లోటన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి తెలిపిన వెంటనే అతి తొందరగా స్పందించి గ్రామ ప్రజల సమస్యలను తీర్చే వారని తాను ప్రజల సేవల కొరకే మంచి మానవత్వం మనిషి అని ఆయన లాంటి కార్యదర్శులు ప్రతి గ్రామంలో ఉంటే గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ వడ్ల ప్రభాకర్, మాజీ సర్పంచ్ కరెంటు రాజాగౌడ్, వార్డు సభ్యులు కృష్ణ, వనమాల శ్రీధర్, డాక్టర్ బాలరాజు, షేక్లు, గ్రామ పెద్దలు జూలకంటి సంగమేశ్వర్, సంజీవరావు, చింతల యాదగిరి పాల్గొన్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా నాతోని కలిసికట్టుగా ఉండి ఏ పని చెప్పినా అన్నా నేను వస్తున్నా అని చెప్పేసి పని నాతోని ఇప్పుడు అంటే మనం సర్పంచ్ పదవిలో ఉన్నాము. అంతకుముందు కూడా మాకు ఏ పని ఉన్నా మాకు మంచిగా చేసి పెట్టేవాడు. అదేవిధంగా 6 నెలల నుంచి కూడా 6 నెలల్లో కూడా మమ్మల్ని కలుపుకొని పోయి సమస్యలు ఉన్నా అయినా మంచితనంతో మా అలా కలిసిపోయాను. అదేవిధంగా ఎక్కడి నుండి పోయిన తాడ కూడా ఇదే విధంగా మంచి చేయడంలో ఆలోచించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయనకు భగవంతుడు కూడా ఆయుర్వేదాలతో ఉంచి వారి పిల్లలను అందరినీ సుఖ సంతోషాలు ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అంజయ్ సార్ మాతో ఒక 4 సంవత్సరాల నుంచి అనుబంధం ఏర్పడింది. తను ఏ పని చెప్పి ఒట్టిగా ఫోన్ చేసి సార్ ఇట్లా మా పని ఉంది అనగానే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యేవాడు. తన పని మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండేది. చేస్తున్న పని మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టేవాడు. ఫోన్ మీద మాత్రం రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ చేసేవాడు. అది మాకు సంతోషం. కాకపోతే అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నందుకు మాకు కొద్దిగా బాధాకర విషయం. కానీ ఉద్యోగరీత్యా తప్పదు. అది ఎప్పుడైనా కొన్ని రోజులైనా కానీ వెళ్ళాల్సిందే. సరే సార్, మీరు చేసిన సేవల గుర్తింపు కానీ మీకు మంచి పేరు వచ్చింది. ఇంకా కొత్త స్టేషన్లో కూడా మీరు ఇలాగే పేరు తెచ్చుకొని మంచిగా పని చేసుకోవాలని ఒక కోరుకుంటూ మాకు ఈ చేసిన సేవకు మీకు ధన్యవాదాలు చెప్తూ సార్. చాలా సంతోషంగానే ఉంది అనుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కూడా చాలా గ్రామంలో అందరితో కలుపుకొని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంజయ్య సార్ చాలా తెలివితేటలు ఉపయోగించి గ్రామాన్ని మా యొక్క గ్రామ పంచాయతీ ప్రాంతపాటి సమయంలో అన్ని సూచనలు ఇచ్చి అనేకమైన అభివృద్ధి చేశాము. ఇక్కడ కూడా మన సర్పంచ్ గారు మన కొత్త సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా చేయడం జరిగింది. వారు అందరితో కలుపుకొని చేసినందుకు అంజయ్య సార్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొల్చారం గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చాలా కీలకమైనవి. ఇప్పుడు మన నేషనల్ హైవే రోడ్డుపై ఇరువైపుల 2 కిలోమీటర్ల రోడ్లో చెట్లు నాటడము ఎక్కడ కూడా మన నర్సాపూర్ నుంచి కూడా మెదక్ వరకు కూడా ఎక్కడ కూడా చేయనటువంటి చెట్ల పెంపకం పెంచడం చాలా సంతోషకరమైన విషయము. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలు కూడా నేను చెట్లను హైదరాబాద్ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. 350 మంది చిన్నారులకు సైకిళ్లను పంపిణీ చేసిన జగ్గారెడ్డి. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఘటన. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న మెదక్ ఎమ్మెల్యే. చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లిలో ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన మైనంపల్లి రోహిత్ రావు. మేడ్చల్
జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని గణపూర్ లింగాపూర్లలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.